మందులు తాగడం, సిగరెట్లు, స్వామి మాల వేసుకుని చాలా అధర్మం చేస్తున్నారు, చాలా తప్పులు చేస్తున్నారు. అయ్యప్ప స్వామి మీద నిందేస్తే బాగోదు. స్వామి అయ్యప్ప 21 days అవుతుంది. ఫస్ట్ ఇంకా కనీసం చెప్పండి, ఏం చెప్తారు? ఈ మధ్యలో సోషల్ మీడియాలో కొంతమంది స్వాములు అసభ్యంగా ప్రవర్తించడం ఏం చెప్తారు? అంటే స్వామి మాల వేసుకుని చాలా అధర్మం చేస్తున్నారు, చాలా తప్పులు చేస్తున్నారు. ఏదైనా బ్యాడ్ వర్డ్స్ ఉంటే మాల్లో ముందే చూసుకోండి, మాల వేసుకుని అధర్మం చేయదని చెప్తున్నాను నేను. ఎందుకంటే మాల వేసుకుని అయ్యప్ప స్వామిని నిందేస్తారు. అంటే మాల వేసుకుని షో కోసము ఫోటోలు తీసుకుని ఇట్లా వేస్తున్నారు కదా, అది చాలా తప్పు అని చెప్తున్నాను. వేస్తే నిష్టంగా 41 రోజులు నిష్టంగా ఉండండి అని అంటున్నాను. అంతేగాని అధర్మం చేయొద్దని చెప్తున్నాను. ధర్మంగా పాటిస్తే మనకు అంత మంచిది. అయ్యప్ప స్వామి మీద నిందేస్తే బాగోదు అని అంటున్నాను. అంటే కొంతమంది చేసే ఆ పనుల వల్ల మొత్తం అందరికీ స్వాములకి చెడు పేరు వస్తుంది. ఇంకా అంతే, అయ్యప్ప స్వామి చూసుకుంటాడు, మనం ఏం చేయలేము. చెప్పిన వేస్ట్ ఇంకా వారికి. వాళ్ళు వేసుకుని మాల చాలా తప్పు చేస్తున్నారు, మళ్ళీ అందరి స్వాముల మీద నిందేస్తున్నారు. అది చాలా చాలా తప్పు పద్ధతి. అది వేస్తే మంచి నిష్టంగా 41 రోజులు అయ్యప్ప స్వామి చూసుకుంటాడు మనల్ని. అయ్యప్ప స్వామి మాల వేసుకుని మనం చేసే పనులు చాలా తప్పు అని ఇలా చేయకూడదని నేను అంటున్నా. మందులు తాగడం, సిగరెట్లు చాలా మన వైరల్ అయినాయి కదా వీడియోలు అయ్యప్ప స్వామి, అది నేను అంటున్నా. అలా చేయకూడదని అంటున్నా నేను. ఇప్పుడు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా అత కులాలు వీళ్ళు అని నేను అంటున్నా. వేరే క్యాస్ట్ వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చి మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నారా అని చెప్తున్నాను నేను. అది అంతేగాని అయ్యప్ప స్వామి మీద నిందేయకూడదు కదా, అది నేను అనేది. మందులు తాగడం, సిగరెట్లు, స్వామి మాల వేసుకుని చాలా అధర్మం చేస్తున్నారు, చాలా తప్పులు చేస్తున్నారు. అయ్యప్ప స్వామి మీద నిందేస్తే బాగోదు అన్నట్టు. స్వామి అయ్యప్ప 21 days అవుతుంది. ఫస్ట్ ఇంకా కనీసం చెప్పండి, ఏం చెప్తారు? ఈ మధ్యలో సోషల్ మీడియాలో కొంతమంది స్వాములు అసభ్యంగా ప్రవర్తించడం ఏం చెప్తారు? అంటే స్వామి మాల వేసుకుని చాలా అధర్మం చేస్తున్నారు, చాలా తప్పులు చేస్తున్నారు. ఏదైనా బ్యాడ్ వర్డ్స్ ఉంటే మాల్లో ముందే చూసుకోండి, మాల వేసుకుని అధర్మం చేయదని చెప్తున్నాను నేను. ఎందుకంటే మాల వేసుకుని అయ్యప్ప స్వామిని నిందేస్తారు. అంటే మాల వేసుకుని షో కోసము ఫోటోలు తీసుకుని ఇట్లా వేస్తున్నారు కదా, అది చాలా తప్పు అని చెప్తున్నాను. వేస్తే నిష్టంగా 41 రోజులు నిష్టంగా ఉండండి అని అంటున్నాను. అంతేగాని అధర్మం చేయొద్దని చెప్తున్నాను. ధర్మంగా పాటిస్తే మనకు అంత మంచిది. అయ్యప్ప స్వామి మీద నిందేస్తే బాగోదు అని అంటున్నాను. అంటే కొంతమంది చేసే ఆ పనుల వల్ల మొత్తం అందరికీ స్వాములకి చెడు పేరు వస్తుంది. ఇంకా అంతే, అయ్యప్ప స్వామి చూసుకుంటాడు, మనం ఏం చేయలేము. చెప్పిన వేస్ట్ ఇంకా వారికి. వాళ్ళు వేసుకుని మాల చాలా తప్పు చేస్తున్నారు, మళ్ళీ అందరి స్వాముల మీద నిందేస్తున్నారు. అది చాలా చాలా తప్పు పద్ధతి. అది వేస్తే మంచి నిష్టంగా 41 రోజులు అయ్యప్ప స్వామి చూసుకుంటాడు మనల్ని. అయ్యప్ప స్వామి మాల వేసుకుని మనం చేసే పనులు చాలా తప్పు అని ఇలా చేయకూడదని నేను అంటున్నా. మందులు తాగడం, సిగరెట్లు చాలా మన వైరల్ అయినాయి కదా వీడియోలు అయ్యప్ప స్వామి, అది నేను అంటున్నా. అలా చేయకూడదని అంటున్నా నేను. ఇప్పుడు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా అత కులాలు వీళ్ళు అని నేను అంటున్నా. వేరే క్యాస్ట్ వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చి మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నారా అని చెప్తున్నాను నేను. అది అంతేగాని అయ్యప్ప స్వామి మీద నిందేయకూడదు కదా, అది నేను అనేది.